హాయ్ గైస్, డిజిటల్ తెలుగుకి స్వాగతం. నేను మీ రాజా. ఈరోజు మనం షామీ కొత్తగా తీసుకొచ్చినటువంటి రెడ్మీ 8 స్మార్ట్ ఫోన్ గురించి చూడబోతున్నాం. మనకి త్వరలో రెడ్మీ నోట్ 8 ప్రో కూడా మనకి లాంచ్ అవబోతుంది. అయితే మనకి రెడ్మీ 8 ఏదైతే ఉందో మనకి ముందుగా లాంచ్ అయ్యింది. అలాగే అది మనకి మంచి సేల్స్ కూడా చేస్తుంది. మరొక విషయం ఏంటంటే రెడ్మీ 8 సిరీస్లో ప్రస్తుతం మనకి ఇప్పుడు అన్ని ఫోన్లు కూడా లాంచ్ చేయాలని కంపెనీ చూస్తుంది. ఇప్పుడైతే మన చేతిలో ఉంది రెడ్మీ 8. ఈ ఫోన్ వచ్చేసి మనకి నిజంగా చూస్తే కనుక ప్రీమియం లుక్ తోటి దీన్ని లాంచ్ చేసింది. మనకి ప్రాసెసర్ పరంగా కొంచెం వెనకబడి ఉంది ఈ ఫోన్, బట్ స్టైలిష్ పరంగా మాత్రం ఇది డిజైన్ పరంగా మరియు ఇది గట్టిదనంగా చూస్తే కనుక ఇది మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు. చూద్దాం దీని యొక్క అన్బాక్సింగ్ చేసి మనకి ఎటువంటి వివరాలు ఈ ఫోన్లో అందబోతున్నాయి. మన దగ్గర ఉంది ఇక్కడ వచ్చేసి హై అండ్ వేరియంట్ ఏదైతే ఉందో 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్. దీంట్లో మనకి 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. కానీ కంపెనీ మనకి 5 మిలియన్ యూనిట్స్ వరకు మాత్రం రెండు ఫోన్లు కూడా ఒకే ధరని అందించడం వల్ల ఈ ఫోన్ ముందుగా సేల్ అవుతుంది. ఏదైతే మనకి 7,999 రూపాయల ధరతో మనకి 12వ తారీఖు రాత్రి 12 గంటలకి మనకి ఇది అంటే ఉదయాన్నే 12 గంటలకి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట సేల్. సో ఈ ఫోన్ గురించిన విషయాలు మనం చూద్దాం. సో ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. పై సీల్ కవర్ అయితే నేను ముందుగా తీసాను కంఫర్టబుల్ ఫీల్ కోసం. ఈ ఫోన్లో మనకు చూసినట్లయితే కనుక ముందుగా మనకి సేమ్ ఎజెక్ట్ పిన్, అలాగే మనకు ఒక ట్రాన్స్పరెంట్ కేస్ అందించింది ఈ ఫోన్లో. అలాగే యూజర్ మాన్యువల్స్. ఈ ట్రాన్స్పరెంట్ కేస్ అయితే అంత ప్రీమియం అయితే కాదు, ఏదో నామకే వస్తే ఇచ్చారు. ఇక చూసినట్లయితే మెయిన్ యూనిట్ ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ మెయిన్ యూనిట్ పక్కన పెడదాం. ఇక దీంతో పాటుగా మనకి ఒక 10 వాట్స్ ఛార్జర్ అందించింది. అలాగే మనకి దీంట్లో టైప్ సి అందించింది. దీంట్లో చూసినట్లయితే కనుక అయితే ఇది మనకి 18 వాట్స్ ఛార్జింగ్కి మద్దతు ఇస్తుంది. టెక్నాలజీ సపోర్ట్ అయితే ఉంది, బట్ మనకి ఈ ఫోన్ బాక్స్తో మాత్రం 10 వాట్స్ ఛార్జర్ మాత్రమే మనకు అందుతుంది. ఆల్రెడీ కంపెనీ లాంచ్ సమయంలో మనకి వివరించింది. సో ఫోన్ అయితే చూద్దాం మనం ఒకసారి. ఆరెంజ్ అండ్ డిజైన్ తోటి మన కంపెనీ తీసుకొచ్చి చెప్తుంది. ఆరో మిర్రర్ తో ఈ డిజైన్ అయితే మనకి చాలా బాగుంది. ఇక్కడ చూసినట్లయితే గ్లాసీ డిజైన్ మనకు వచ్చేసి ప్లాస్టిక్, బట్ డిజైన్ మాత్రం ప్లాస్టిక్దే మనకి గ్లాసీ డిజైన్గా దీంట్లో అందించింది. ఫ్రంట్లో మాత్రం కార్నింగ్ గొరిల్లా 5 సేఫ్టీ మనకు అందించింది. బట్ ఫోన్ చూడటానికి మాత్రం నిజంగా చాలా ప్రీమియం ఫోన్. ఏదైతే మనకి 20,000 25,000 ధరలో దొరుకుతున్నాయో అటువంటి ప్రీమియం లుక్ తోటి ఇచ్చింది ఫోన్. దీంట్లో మనం చూసినట్లయితే కనుక ఫ్లేమిట్ డిజైన్ తీసేస్తే K20 ఎలాగుందో అలాగే నాకు కనపడుతుంది చూడటానికి అయితే మాత్రం. బట్ మీరు చేతిలో పట్టుకుంటే మాత్రం ఎవరైతే చూస్తారో చాలా స్టైల్గా ఈ ఫోన్ కనపడుతుంది. సో ఈ ఫోన్ గురించి విషయాలు చూద్దాం. మనకు రైట్ సైడ్లో చూసినట్టు కనుక పవర్ బటన్, దానిపైన వాల్యూమ్ రాకర్స్ అందించింది. అలాగే మనకి పైన వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టుగా IR బ్లాస్టర్ ఉంది ఇక్కడ వచ్చేసి. సో మనకి దీన్ని రిమోట్ లాగా వాడుకునే అవకాశం అందించింది. లెఫ్ట్ సైడ్లో మనకి సిమ్ ఏదైతే ఉందో ట్రే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అందించింది. సో మనకి సిమ్ ట్రే మనకు వచ్చేసి మనకి 2+1 మనకి ఇందులో అందించింది. సో కంపెనీ ముందుగానే ప్రకటించినట్టుగానే దీంట్లో మనకి 512GB వరకు వాడుకునే అవకాశం అందిస్తుంది. సో మనం చూద్దాం. చూసారు కదా, ట్రిపుల్ క్లౌడ్ సిమ్ మనకి దీంట్లో అందించింది. 2 నానో సిమ్లతో పాటుగా మనం ఒక డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఫోన్ ఆన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి ఈ లోపల మిగతా విశేషాలు చూద్దాం. కింద చూసినట్టు 3.5mm జాక్, అలాగే టైప్ సి పోర్ట్, అలాగే డౌన్ ఫైరింగ్ స్పీకర్ మనకి అడుగు భాగంలో అందించింది. ఫోన్ అయితే చూడటానికి కొంచెం అందంగానే కనబడుతుంది. ఇక్కడైతే మనకి కర్వ్డ్ ఎడ్జెస్ ఉంది, బట్ ఇదైతే మనకి టోటల్గా చూసినట్లయితే కానీ కొంచెం అందంగా కనపడుతుంది. కానీ గ్రిప్పీగా ఉంది ఫోన్ అయితే మాత్రం, పట్టుకోవడానికి చాలా బాగుంది. బట్ దీనికి వెనక గ్లాసీ డిజైన్ ఇవ్వడం వల్ల మనకి స్మెచెస్ అంటే మనకి వేలు ముద్దలు త్వరగా పడిపోతున్నాయి. సో మనం ఇది ప్రతిసారి వాడుతున్న ప్రతిసారి కూడా మనం తుడుచుకోవాల్సి ఉంటుంది, లేదంటే బ్యాక్ కవర్ మనం వాడుకోవాల్సి ఉంటుంది. సో ఫోన్ చూసారు కదా, మనకి దీంట్లో మనకి ఒక చిన్న నాచ్ తోటి మనకి ఫోన్ అందించింది. బెజల్స్ కూడా తక్కువగా కనిపిస్తున్నాయి మనకైతే. స్క్రీన్ పరంగా ఇది బాగుందని చెప్పొచ్చు. ఇక్కడ మనం ముందు వైపులో మనం చూసినట్లయితే కనుక ఈ స్క్రీన్ మనకు వచ్చేసి 6.22 అంగుళాల డాట్ నాచ్ డిస్ప్లే మనకి దీంట్లో అందించింది. ఇది వచ్చేసి మనకి కేవలం HD+ రెజల్యూషన్ తోటి వస్తుంది. అంటే 1520x720 HD+ రెజల్యూషన్ తోటి వస్తుంది. అయితే సో ఈ పిక్సెల్స్ అయితే మనకి 720 పిక్సెల్ వరకు మాత్రం వీడియో చూసుకునే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 270 పిక్సెల్ పర్ ఇంచ్ తోటి వస్తుంది. అలాగే ఇది IPS టెక్నాలజీ తోటి వచ్చినటువంటి డాట్ నాచ్ డిస్ప్లే. సో మనకి దీంట్లో కాంట్రాస్ట్ రేషియో వచ్చేసి మనకి 1500:1 వరకు ఉంటుంది. ఇది వచ్చేసి 2.5D కర్వ్డ్ గ్లాస్ రౌండెడ్ డిస్ప్లే మనకి ఇచ్చింది కాబట్టి మనకి ఇది డిస్ప్లే పరంగా మాత్రం బాగుందని చెప్పొచ్చు. వీడియోస్ చూసుకోవడానికి అలాగే మనకి గేమింగ్ చేయడానికి మాత్రం ఈ డిస్ప్లే మనకి బాగానే ఉంటుంది. ఇక మనకి వెనుక భాగంలో వస్తే కనుక
డ్యూయల్ కెమెరా సెటప్ అందించింది. 80లో మాత్రం కేవలం మనకి సింగిల్ కెమెరా మాత్రమే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి డ్యూయల్ కెమెరా సెటప్ వచ్చింది. అందులో కూడా మనకి సేమ్ ఏదైతే 80లో ఉందో కెమెరా అదే సోనీ IMX సెన్సార్ మనకి దీంట్లో అందించింది. దీంట్లో కూడా 12 మెగాపిక్సెల్ కెమెరా, అయితే దీంట్లో మనకి ఒక డెప్త్ సెన్సింగ్ కెమెరా కూడా యాడ్ చేసింది కాబట్టి దీంట్లో మనకి డ్యూయల్ కెమెరా బ్యాక్ సైడ్లో అందింది. ఇది వచ్చేసి మనకి ప్రధాన కెమెరా ఏదైతే ఉందో 12 మెగాపిక్సెల్ కెమెరా, ఇది వచ్చేసి f1.8 అపర్చర్ తోటి 1.4 mm పిక్సెల్ తోటి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇది 6P లెన్స్. దీంతో పాటుగా మనకు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా వచ్చింది కాబట్టి మనకి పోర్ట్రేట్, బొకే మోడ్ ఇటువంటి మనం మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇది మనకి కంపెనీ ఏం చెప్తుందంటే 33 రకాలైనటువంటి AI సీన్ డిటెక్షన్ తోటి వస్తుంది కాబట్టి ఫోన్ ఆటోమేటిక్గా మనం ఏదైతే ఫొటోస్ తీసుకుంటున్నామో అది సీన్ డిటెక్ట్ చేస్తుంది అనమాట ఇది మనకి. సో ఇది మనకి బ్యాక్ సైడ్ కెమెరాకి వచ్చిన విషయాలు. సో ముందుకు వస్తే కనుక మనకి ఏదైతే మనకి డాట్ నాచ్ ఉందో దీంట్లో మనకి ఒక 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా దీంట్లో అందించింది. ఇది వచ్చేసి మనకి f2.0 అపర్చర్ తోటి ఉంటుంది. సో మనకు మంచి సెల్ఫీస్ తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అలాగే ఇది మనకి ఫేస్ అన్లాక్ చేయడానికి కూడా ఇదే కెమెరా మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో మనకి దీంట్లో 2 ఫీచర్లు అందించింది. ఒకటి వచ్చేసి ముందు నుంచి ఫేస్ అన్లాక్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మౌంట్ ఇయర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించింది. ఇక వీడియో పరంగా మనం చూసినట్లయితే కనుక ఇది మనకి 1080 పిక్సెల్ మరియు 720 పిక్సెల్ రెండిట్లో కూడా మనకి 30 FPS దగ్గర మనం వీడియో తీసుకునే అవకాశం ఉంటుంది. సో మన ఫొటోస్ పరంగా చెప్పుకుంటే ఇది పర్లేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. ఈ ప్రైస్లో మాత్రం మనకి ఎంతకంటే ఎక్కువ కోరుకోవటం కూడా మనకి అన్యాయం అవుతుంది. ఎందుకంటే ఈ ప్రైస్లో మనకి కంపెనీ ఏదైతే ఉందో అన్ని రకాలైన ఫీచర్స్ మనకు అందించడం కష్టం. బట్ దీని డిజైన్ పరంగా చూసినట్లయితే కనుక మార్కెట్లో మిగతా ఫోన్లతో పోల్చి చూసినట్లయితే కనుక ఈ డిజైన్ ఖచ్చితంగా ఇది బాగుంటుందని చెప్పొచ్చు. అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. ఇక దీంట్లో మనకి ప్రధానంగా చూసినట్లయితే కనుక బ్యాటరీ ప్రధాన అంశంగా ఇచ్చింది కంపెనీ. దీన్ని వచ్చేసి ఒక 5000 mAh బ్యాటరీ తోటి కంపెనీ ఇచ్చింది కాబట్టి ఇది మనకి నిరాఘంటంగా వాడుకున్నా కానీ ఒక రోజు మాత్రం మనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్యాటరీ అయిపోయే అవకాశం ఉండదు. సో మనకి బ్యాటరీ డ్రై అవడానికి మాత్రం టైం పడుతుంది. అలాగే ఇది బ్యాటరీ డ్రై అయినా కానీ మనకి 10 వాట్ ఛార్జ్ ఇచ్చింది. త్వరగా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇంకా ఎక్కువ ఛార్జర్ కావాలనుకుంటే 18 వాట్ ఛార్జర్ తోటి మనం ఇంకా వేగంగా మనం ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో ఆ టెక్నాలజీ మనకి కంపెనీ అందించింది. ఇక మనకి చూస్తున్నాం కనుక దీంట్లో మనకి LTE బ్యాండ్ కూడా ఉంది కాబట్టి మనకి ఇండియన్ బ్యాండ్కి సరిపోయిన ఇది మనకి నెట్వర్క్కి పనిచేస్తుంది అనమాట. ఇక మనం చూడాల్సింది దీంట్లో వచ్చిన సాఫ్ట్వేర్ గురించి, అలాగే దీంట్లో వచ్చిన OS గురించి. దీంట్లో చూస్తే ఈ ప్రాసెసర్ మనకి కొంచెం ఇబ్బందిగా అనిపించే విషయం. ఎందుకంటే మనకి ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది వచ్చేసి మనకి 1.95 GHz వేగంగా మాత్రమే ఉంటుంది. క్లాక్ స్పీడ్ ఏదైతే ఉందో ఇది ప్లస్ 3GB ర్యామ్ మరియు 4GB ర్యామ్ తోటి వస్తుంది. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే చిన్న విషయం ఏంటంటే ఇది LPDDR3 ర్యామ్ తోటి వస్తుంది. సో మనకి ప్రస్తుతం వచ్చే అన్ని ఫోన్లు కూడా LPDDR4 ర్యామ్ తోటి వస్తాయి. అది వచ్చేసి మనకి 16 బిట్ తోటి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కేవలం 8 బిట్ తోటి ఉంటుంది కాబట్టి కొంచెం మనకి ఇది ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే మనకి ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ అన్ని విషయాలు కూడా మనకి LPDDR4 కొంచెం వేగవంతంగా దాన్ని ప్రాసెస్ చేస్తుంది. అలాగే మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా తక్కువగా తీసుకుంటుంది అనమాట. బట్ దీంట్లో మనకి అది కొంచెం చిన్న ఇబ్బందిగా చెప్పొచ్చు. బట్ సాఫ్ట్వేర్ పర్లేదు, దీంట్లో ఇచ్చిన ప్రాసెసర్ కూడా పర్లేదు. ఇదైతే మనకి MI UI 10 తోటి వస్తుంది. అలాగే మనకి Android 9 Pie బాక్స్ తోటి మీరు దీన్ని పొందొచ్చు అనమాట. సో పర్లేదు, దీని పరంగా అయితే బాగుందని చెప్పొచ్చు. ఇక మనకి ఈ ఫోన్ ప్రైస్ అయితే నేను ముందుగానే చెప్పాను, కేవలం 7,999 రూపాయల ధరకి మొదటి 5 మిలియన్ యూనిట్స్ వరకు మాత్రం ఇవి మన 4GB 64GB ర్యామ్ వేరియంట్ పొందొచ్చు. సో ఇది బాగుందని చెప్పొచ్చు. మనకి వెనక LED ఫ్లాష్ కూడా ఉంది. మెయిన్ ఈ ఫోన్లో మనకి కంపెనీ ఏం చూపించదలుచుకుందంటే ఈ కంపెనీ యొక్క డిజైన్ మనకి చూపించాలనుకుంది. సో డిజైన్ అయితే మాత్రం కంపెనీ దీనిలో చాలా కేర్ తీసుకుంది. ఫోన్ మాత్రం చూడటానికి చాలా ప్రీమియం. ఎవరు చూసినా సరే ఇది ఖచ్చితంగా ఒక ప్రీమియం ఫోన్ కానీ అనుకుంటారు తప్ప ఇది ఏదో మనకి 7,000 8,000 దొరికే ఫోన్ అయితే అనుకునే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. ఒకసారి చూడండి మీరే. సో ఇది ఈ ఫోన్ గురించిన విషయాలు. ఈ ఫోన్ గురించి మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కింద కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ ఫోన్ ఎటువంటి ఫోన్ తోటి కంపారిజన్ చేయాలనుకుంటున్నారు, అలాగే ఈ ఫోన్ యొక్క ఎటువంటి ప్రత్యేకతల గురించి మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకుంటున్నారు వీడియో ద్వారా, అటువంటి వివరాలు కనుక నాకు మీరు కమెంట్ ద్వారా తెలియజేస్తే నేను మీకు ఈ ఫోన్ గురించిన పూర్తి వివరాలు అందిస్తాను. సో మనం ఇప్పుడు దీని గురించి అన్ని విషయాలు చెప్పేసుకున్నాం. సో ఒక ఫోటో తీసి చూద్దాం. దీంతో మనకి ఎటువంటి ఫోటో వస్తుందో ఒకసారి చూద్దాం. ఫోటో అయితే క్విక్గా తీసింది. సోనీ సెన్సార్ కాబట్టి పర్లేదు, ఫోటో అయితే బాగానే వచ్చింది. సెల్ఫీ కెమెరా కూడా చూద్దాం. పర్లేదు, 8 మెగాపిక్సెల్ మనకి ప్రస్తుతం 32 మెగాపిక్సెల్ కెమెరాస్ కూడా మనకి సెల్ఫీలు అందుతున్నాయి. బట్ దీంట్లో 8 మెగాపిక్సెల్ అయినా కానీ పర్లేదు, మన సాధారణ వాడకానికి అయితే సరిపోతుంది. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక
దీంట్లో మనం అనుకున్న విషయాలు ఎటువంటివి ఉన్నో చూద్దాం. ఇక్కడ చూసారు కదా, అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మనం చూద్దాం. మనకైతే ఇక్కడ వచ్చేసి రెడ్మీ 8 అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ 9.5 మీకు ఇక్కడ కనిపిస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ అయితే 8 లాస్ట్ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. అలాగే MI 10 గ్లోబల్ 10.3.1 ఉంది. మనకి వచ్చేసి ఇది 4GB ర్యామ్. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మనం చూసినట్టయితే 50GB వరకు మనకి అందుబాటులో ఉంటుంది 64GBలో. అలాగే ఇది మనకి ఆక్టాకోర్ 2.0 GHz వరకు చూపిస్తుంది. ఇక ఇది మనకి ఈ ఫోన్లో కంప్లీట్గా అందినాయి. సో ఇది గైస్ ఈ ఫోన్ గురించిన విషయాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా డిజిట్ తెలుగు యొక్క ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.